అండ్ వెల్కమ్ టు ఐడియా పాప్కార్న్ స్ట్రీట్. నేను మీ హోస్ట్ మహతిని. ఈ వారం టాలీవుడ్లో కొరియర్ బాయ్ కళ్యాణ్ అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో నటించిన వారు నితిన్ మరియు యామి గౌతమ్. ఈ సినిమాకి పెద్ద గొప్ప రివ్యూస్ రాలేదు, కానీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందామా? నితిన్ మరియు యామి గౌతమ్ జంటగా నటించిన సినిమా కొరియర్ బాయ్ కళ్యాణ్ ఈ వారం రిలీజ్ అయింది. ప్రేమ్ సాయి మొదటిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని కథ ఈస్టర్న్ యూరప్ లోని ఒక రీసెర్చ్ సెంటర్ నుంచి మొదలవుతుంది. అక్కడ ఒక ప్రసిద్ధి చెందిన డాక్టర్ తన రీసెర్చ్ ప్రాసెస్ లోనే స్టెమ్ సెల్స్ లో ఇన్వాల్వ్ అయి ఉంటాడు. కానీ అక్కడి ఫెసిలిటీకి సంబంధించి కొన్ని అబార్షన్స్ అవుతాయి. అప్పుడు ఆ డాక్టర్ తన పేషెంట్స్ లలో ఒక పేషెంట్ కి బ్రదర్ గా హైదరాబాద్ వస్తాడు. వచ్చి అతన్ని తనకి అగైన్స్ట్ గా యాక్షన్ తీసుకోమని బెదిరిస్తాడు. ఇంకా డాక్టర్ తన రీసెర్చ్ ని కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు ఆ హాస్పిటల్లోని ఒక వార్డ్ బాయ్ ఈ డాక్టర్ యొక్క భయంకరమైన ప్లాన్స్ గురించి తెలుసుకుంటాడు. దానికి సంబంధించిన కొన్ని ఆధారాలను సేకరిస్తాడు. అలా సేకరించిన ఆధారాలని ఒక సోషల్ యాక్టివిస్ట్ సత్యమూర్తికి కొరియర్ బాయ్ కళ్యాణ్ ద్వారా పంపిస్తాడు. మరి ఈ కళ్యాణ్ ఆ డాక్టర్ మరియు తనకు సంబంధించిన మనుషులని ఎదుర్కొంటాడా? ఆ వివరాలను చేర్చడంలో సఫలమవుతాడా? ఇదే ఈ కథలో ఉన్న పెద్ద ట్విస్ట్. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపు 40 crores అని అంచనా. కానీ ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ లో 40% తో తక్కువ ఓపెనింగ్స్ లభించాయి. ఈ సినిమా థర్స్డే దాదాపు 93 lakhs కలెక్ట్ చేయగా ఫ్రైడే 1.12 crores కలెక్ట్ చేసింది. అదే సాటర్డే 1.03 crores కలెక్ట్ చేసింది. ఇంకా సండే 1.17 crores వసూలు చేసింది. ఈ సినిమాకి టోటల్ వీకెండ్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 4.25 crores. సో ఇవేనండి మన కొరియర్ బాయ్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్. మరిన్ని సినిమాల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి తెలుసుకునేందుకు ప్లీజ్ ఫాలో us on ఐడియా పాప్కార్న్ స్ట్రీట్.